మొగల్తూరులో వృద్ధ దంపతుల మీద కొడుకు మనవళ్ళు కలిసి దాడి చేశారండి. ఎందుకో తెలుసా? వాళ్ళ తదనంతరం ఆస్తి ఇస్తామన్నట్ట. అలా కుదరదు, మీరు బతికుండగానే మాకు ఆస్తి ఇమ్మని చెప్పి చచ్చేటి చావు కొట్టారు. చాలాసార్లు అతను పోలీసు కంప్లైంట్లు ఇచ్చాట, ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు పేపర్లలో, టీవీల్లో అన్ని చోట్ల రావటం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. మనవళ్ళు కొడుకు వచ్చి ఆ పెద్దవాళ్ళని ఆస్తి ఇస్తావు ఇవ్వని కాళ్ళతో తన్ని గొంతు పిసికి కింద పడేసి నానా టార్చర్ పెట్టారండి. ఆస్తులుంటే ఒక తిప్పలు, లేకపోతే ఒక తిప్పలు. ఈ రకంగా ఉంది. లేని వాళ్ళని ఎవరు కొట్టరు కదండి. కనీసం ఆస్తులు ఉండి ఇవ్వకపోతే కొడుతున్నారు, ఇచ్చినా కొడుతున్నారు, ఇచ్చేసినా కూడా వెళ్ళగొడుతున్నారు. ఇది పరిస్థితులు. కొంచెం చూసుకోండి. ఏమాత్రం అనుమానం వచ్చినా పిల్లల్ని చిన్నప్పటి నుంచే నాన్న మా తదనంతరం మీరు తీసుకోవాలరా, మాది అయిపోయిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పి పెంచి పెద్ద చేయండి తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని తయారు చేయమాకండి ప్లీజ్. ఎందుకంటున్నానంటే తయారు చేయటం, వాళ్ళకి ఎక్కడో మీరు ఎక్కడో వీక్నెస్ ఇచ్చినట్టున్నారు. ఆస్తి ఇస్తాను లేరా, వాళ్ళ ఖర్చులకు కానీ అలా ఇచ్చుంటారు పాపం. వాడి దానికి అలవాటు పడిపోయారు వెధవలు. అందుకే మనవాళ్ళు కూడా తాతని, అమ్మమ్మని, బామ్మని చిత్త కొట్టడాలు ఏంటండి? ఎక్కడన్నా ఉందా ఇంత పైశాచికమైన లక్షణాలు?